పేరు జితేంద్ర. మీరు చూస్తున్నారు జితేంద్ర టెక్ ఇన్ఫో ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ నెంబర్ 25 అందరికీ స్వాగతం. మనకు ఫస్ట్ న్యూస్ వచ్చేసి కొలాజర్ బయోసెన్సెస్ నుంచి. ఇది ఒక బయోటెక్ కంపెనీ. వీళ్ళు ఏం చేశారంటే, మనకి ఒక కోడిగుడ్డు తెలుసు కదా, దాని షెల్ లేకుండానే లోపల చిక్ని తయారు చేయడానికి అయితే వీళ్ళు ఒక కొత్త టెక్నాలజీ అయితే కనుక్కున్నారు. ఏంటంటే నథింగ్ బట్ వీళ్ళు ఒక ఆర్టిఫిషియల్ షెల్ని అయితే తయారు చేసుకున్నారు. ఆర్టిఫిషియల్ షెల్లో మనకి గుడ్డు ఉంటుంది కదా, ఆ షెల్ తీసేసి లోపల ఉన్న సొన అంటారు చూసారా మనం, ఆ సొనని వీళ్ళు ఆర్టిఫిషియల్ షెల్లోకి వేసుకొని పైన ఒక ప్లాస్టిక్ మెమరీని అయితే తయారు చేసి పెట్టుకున్నారు. ఎందుకంటే లోపల ఉన్న చిక్ పెరగడానికి, దానికి ఆక్సిజన్ అందడానికి, బ్యాక్టీరియా లోపలికి వెళ్ళకుండా ఉండడానికి ఒక ఖచ్చితంగా మెమరీని అయితే ఉండాలి. వీళ్ళు ఒక ఆర్టిఫిషియల్ షెల్ని రెడీ చేసుకొని ఎలాగైనా కోడిగుడ్డు యొక్క సొన నుంచి పొదిగించి చిక్ని అయితే బయటికి తీసుకొచ్చేలాగైతే చేశారు. ప్రాజెక్ట్ అయితే సక్సెస్ అయింది. దీన్ని మీరు ఎందుకు అనుకున్నారంటే, మనకి అంతరిక్షిపోయే కొన్ని జాతులు ఉంటారు కదా, ఈ టెక్నాలజీని మీరు కనుగోవడానికి కారణం ఏంటంటే, అంతకుముందు మనకి పురాతన జాతులు ఉండేది. ఎగ్జాంపుల్గా మనకు ఒక టోడో అని చెప్పి ఒక జాతి ఉండేది. అది 1662 నుంచి 1690 వరకు అంతరిక్షిపోయింది. అది ఆ టైంలో ఇది జాతి అయితే ఉండేది, అరుదుగా ఉండేది. సో ఇలాంటి కొన్ని జాతులు అంతరిక్షిపోకుండా ఉండడానికి వీళ్ళు కొత్త టెక్నాలజీ అయితే కనుక్కున్నారు. సో ఫ్యూచర్లో ఇప్పుడున్న జాతులైనా ఫ్యూచర్లో అంతరిక్షిపోకుండా ఉండడానికి ఈ టెక్నాలజీ అయితే ఉపయోగపడేది. అలా కొన్ని అంతరిక్షిపోయిన జాతుల్ని కాపాడుకోవడానికి, లేక ఇప్పుడు దానికి సిమిలర్గా ఉన్న జాతుల్ని కూడా వీళ్ళు కాపాడచ్చు. ఏదైతే రేర్గా ఎగ్స్ అయితే ఉంటాయో వాటి నుంచి వీళ్ళు కాపాడైతే చేయొచ్చు, ఎక్కువ చేయొచ్చు, అంతరిక్షిపోకుండా, జాతి అంతరిక్షిపోకుండా. సో అందుకని ఈ టెక్నాలజీ అయితే కనుక్కున్నారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి రోబోస్ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది చైనా. సో చైనా వాళ్ళ గవర్నమెంట్ ఏం తీసుకొచ్చిందంటే, ఇక్కడ నుంచి రోబోస్ ఏదైతే తయారు చేస్తారో ప్రతి రోబోకి ఒక ఐడి అయితే ఉండాలని చెప్పింది. లైక్ మనకు ఇప్పుడు ఎలా అయితే ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇలాంటివి అయితే ఏవైతే ఉంటాయో వాటి కూడా రోబోస్కి ఖచ్చితంగా ఒక ఐడి అయితే ఉండాలని చెప్పి చైనా గవర్నమెంట్ అయితే చెప్పింది. ఎందుకంటే సో రోబోస్ అనేటివి కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని అనేటివి అవ్వవు. అవి వాళ్ళ ఎక్స్పెరిమెంటల్స్ అయితే చేస్తూనే ఉంటారు. ఈ ఐడి క్రియేట్ చేయడానికి కారణం ఏంటంటే, కొన్ని రోబోస్ మిస్బిహేవ్ కూడా చేస్తుంటే, కొన్ని మెషిన్స్ సరిగ్గా చేయవు. సో ఏ రోబో ఫెయిల్ అయినా సరే ఈ చైనా వాళ్ళకే పేరు వస్తుంది. కాబట్టి దాని గుర్తింపు ఏంటంటే, అది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది, ఎవరు తయారు చేస్తారో, అది నిజంగా చైనా నుంచైనా ఇంకెవరైనా తయారు చేస్తారని చెప్పి. సో వీళ్ళ పేరు అనవసరంగా బ్లేమ్ అవ్వకుండా ఉండడానికి అయితే వీళ్ళు కనిపెట్టిన ప్రతి రోబోకి ఒక ఆధార్ కార్డ్ లాగా ఒక ఐడి అనేది, వాళ్ళు లాంచ్ చేసే ప్రతి రోబోకి ఖచ్చితంగా ఒక ఐడి ఉండేటట్లు, అదే మనకి ఎలాగ ఆధార్ కార్డు వాళ్ళకి కూడా ఒక ఐడి ఉండేటట్లయితే వాళ్ళ చైనా గవర్నమెంట్ అయితే తీసుకొచ్చింది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనం గూగుల్ నుంచి. గూగుల్లో మనం రకరకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఏదైనా ఒక న్యూస్ రిలేటెడ్ సెర్చ్ చేస్తే ఒక్కోసారి ఆర్టికల్స్ వస్తాయి, ఒక్కోసారి వీడియోస్ వస్తాయి. సో గూగుల్ సెర్చ్లో ఇప్పుడు మీకు కింద వీడియోస్ని కూడా కొత్తగా యాడ్ చేయబోతున్నారు. ఏంటంటే మీరు సెర్చ్ చేసిన రిలేటెడే కింద వీడియోస్ కూడా వస్తాయన్నమాట. సో మనం ఒక్కోసారి సెర్చ్ చేసేటప్పుడు ఆర్టికల్ గురించి గూగుల్లో అండ్ ఇంకా వీడియోస్ గురించి యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటాం. అలా కాకుండా కొంచెం సెర్చ్ చేసిన టాపిక్కే ఆ టాపిక్ రిలేటెడ్ వీడియోస్ అండ్ ఆర్టికల్స్ ఒకేసారి వచ్చేటట్లు, లైక్ నథింగ్ బట్ ఏంలో మీరు సెర్చ్ చేసిన రిలేటెడ్ వీడియోస్ కూడా వచ్చేటట్లయితే ఈ అప్డేట్ని అయితే తీసుకురాబోతున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇది బీటా వర్షన్లో నడుస్తుంది అనుకుంటా, స్టేబుల్ అందరికీ వస్తుంది. సో మీరు సెర్చ్ చేసే రిలేటెడ్ వీడియోస్ కూడా ఖచ్చితంగా కింద ఒక బటన్ అయితే కనిపిస్తుంది, అక్కడి నుంచి మీరు వీడియోస్ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్యూచర్లో రాబోతున్న మొబైల్స్ ఏదైతే ఫ్లాగ్షిప్ మొబైల్స్ వివో X500 అండ్ ఇంకా Xiaomi 18 మొబైల్స్లో మనకి సామ్సంగ్ ఇప్పుడు S26లో ఉన్న కొత్త ప్రైవసీ ఫీచర్ ఏదైతే ఉందో అవి వీటిలో కూడా తీసుకురాబోతున్నారని అయితే లీక్స్ అనేటివి కొన్ని బయటకు వచ్చాయి. రూమర్స్ ఇవి ఖచ్చితంగా వస్తుంది. రూమర్స్ వచ్చినాయంటే సామ్సంగ్ S26 ఇన్నోవేషన్స్లో అదొకటి బాగా నచ్చింది, ప్రైవసీ డిస్ప్లే. సో ఐఫోన్స్లో మీరు చూస్తుంటారు కదా, మనం ప్రైవసీ స్క్రీన్ కార్డ్ వేయించుకుంటాం, సో పక్కన వాళ్ళు ఏవి చూడకుండా ఉండడానికి. సో సామ్సంగ్ తీసుకొచ్చిన కొత్త ఇన్నోవేషన్లో నాకు ఏం నచ్చింది అయితే, ఏదైతే మీకు ఓటీపీస్ వస్తాయో, లైక్ సమ్వాట్ మెసేజెస్ వస్తాయో, ఆ మెసేజెస్ మాత్రమే కూడా హైడ్ చేసుకునే ఇన్నోవేషన్ అయితేనే వాళ్ళు అయితే తీసుకొచ్చారు. ప్రైవసీ డిస్ప్లే అదే మ్యాజిక్ S26 అల్ట్రా వేరియంట్లో. మిగతాదంతా వాళ్ళు చూడొచ్చు, లైక్ ఏదైతే మీకు పాపప్ మెసేజెస్ వస్తాయో అవి మాత్రం మీకు అది ప్రైవసీలో ఉంటాయి. సో ఇలాంటి టెక్నాలజీని నెక్స్ట్ వివో X500 ఫ్లాగ్షిప్ మొబైల్ అండ్ ఇంకా Xiaomi 18 రానున్న మా ఫ్లాగ్షిప్ మొబైల్స్లో ఇందులోనైనా తీసుకురావచ్చు. సో ఈ రెండింటి మీద అయితే రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి iQOO 16 గురించి. మన ఎప్పటిలాగే ట్విట్టర్లో DCS అయితే లీక్ చేశాడు కొన్ని స్పెసిఫికేషన్స్ ఎక్స్క్లూజివ్గా. DCS చెప్తున్న ప్రకారం వచ్చేసి iQOO 16 స్పెసిఫికేషన్స్ వచ్చేసి మీకు కొత్త జనరేషన్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 Elite Gen 6 Pro ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో నెక్స్ట్ జనరేషన్ మొబైల్స్ అన్నీ మీకు స్టోరేజ్ వేరియంట్ కానీ ర్యామ్ వేరియంట్ కానీ మారిపోతున్నాయి. ర్యామ్ వచ్చేసి LPDDR6 వేరియంట్స్తో అయితే వస్తున్నాయి. స్టోరేజ్ వచ్చేసి UFS 5.0 స్టోరేజ్తో అయితే వస్తున్నాయి. సో మీకు స్పీడ్స్ అనేవి కొంచెం బూస్ట్ ఉంటాయి అండ్ కొంచెం ఫాస్ట్గా పర్ఫామ్ చేస్తాయి. Type-C వచ్చేసి USB 3.2 జనరేషన్తో వస్తుంది. సో మీకు
కెమెరాస్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, పెరిస్కోపిక్ వచ్చేసి ఈసారి 200 మెగాపిక్సెల్ ఉండబోతున్నట్టు లీక్స్. 8500 mAh బ్యాటరీ ఉండబోతుంది. 100 వాట్ వైడ్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే వచ్చేసి మీకు 2K డిస్ప్లేతో పాటు మీకు 165 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. ఇది ఐక్యూ ఫోన్స్ అంటే గేమింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో ఈసారి గేమింగ్ ప్లస్ కెమెరా కూడా బాగానే ఉంటుంది. ఒక ఆల్రౌండర్గా తీసుకొస్తున్నారు. 8500 mAh బ్యాటరీ, 2K డిస్ప్లే. గేమర్స్కి వచ్చేసి బటరీ స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. 2K డిస్ప్లే కాబట్టి పిక్సెల్ పర్ ఇంచ్ PPI కూడా ఎక్కువ ఉంటుంది. డిస్ప్లే సైజ్ వచ్చేసి సేమ్ 6.8. ఇప్పుడు ఫ్లాగ్షిప్ మొబైల్స్ అన్నీ 6.8 ఎబోనే ఉన్నాయి. 6.8 ఇంచెస్ డిస్ప్లే ఇది. ఒక ఆల్రౌండర్ ఫోన్. అండ్ ఇంకా నాకు తెలిసి ఈ స్పెసిఫికేషన్స్ రేట్ వచ్చేసి 1,00,000 పైన వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న ఫోన్స్కే మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ కాస్ట్లు ఎక్కువ ఉన్నాయి. అలాంటివి వీళ్ళు నెక్స్ట్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ తీసుకురాబోతున్నారు. DDR6 ర్యామ్ అండ్ ఇంకా UFS 5.2 తోటి వస్తున్నాయి. రానున్న ఫ్లాగ్షిప్ మొబైల్స్ కూడా నెక్స్ట్ జనరేషన్ అన్నీ ఆ స్టోరేజ్ వేరియంట్స్ తోటే వస్తాయి. సో 1,00,000 పైన ఖచ్చితంగా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్నిక్స్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అంతా షేర్ చేయండి. సో మళ్ళీ నేను మీకు నెక్స్ట్ టెక్నిక్స్లో కలుస్తాను. అంతవరకు బాయ్.